ఇప్పుడు మన స్టార్ హీరోలకు ఫ్యాన్స్తో పెద్ద చిక్కొచ్చి పడింది. వారి బర్త్డేలు వస్తే చాలు భయపడి ఉలిక్కిపడి తల పట్టుకోవాల్సిన పరిస్థితి మన హీరోలకు వచ్చింది. మే 20 యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే కావడంతో ఇప్పుడు ఎన్టీఆర్కు కూడా ఇదే పరిస్థితి వచ్చేలా ఉంది. దీంతో తారక్ తప్పక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను ఫాలో అవ్వాల్సిన పరిస్థితి. మన స్టార్ హీరో బర్త్డే వచ్చిందంటే చాలు ఫ్యాన్స్ నుంచి ఒకటే డిమాండ్, తమ కొత్త సినిమా లుక్కో లేదా వీడియో గ్లిమ్సో రిలీజ్ చేయమని. ఇంకో మాటలో చెప్పాలంటే డిమాండ్ మాత్రమే కాదు, రుబాబ్. ఫ్యాన్స్ కదా, వారి లవబుల్ రుబాబ్కు హీరోలు కూడా తలొగ్గాల్సిన పరిస్థితి. ఇక గతంలో రామ్ చరణ్ అండ్ పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో తలొగ్గారు. తమ కొత్త సినిమాల షూటింగ్ మొదలెట్టిన కొన్ని రోజులే అయినా కూడా ఫ్యాన్స్కు దిమ్మ తిరిగే వీడియో గ్లిమ్స్ను వదిలారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్తో ఓ సినిమా చేస్తున్నట్టు తన బర్త్డేకు కొన్ని రోజుల ముందే అనౌన్స్ చేశాడు. అంతే, బర్త్డే నాటికి ఈ సినిమా నుంచి గ్లిమ్స్ కావాలని ఫ్యాన్స్ ఒత్తిడి చేశారు. దీంతో చేసింది తక్కువ షూటింగ్ అయినా అందులోంచి వారికి ఫుల్ మీల్ పెట్టినంత కంటెంట్ వదిలాడు పవర్ స్టార్. ఇక మొన్నటికి మొన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇదే చేశాడు. తన బర్త్డేకు కొన్ని రోజుల ముందే బుచ్చిబాబు డైరెక్షన్లో పెద్ద సినిమా మొదలెడుతున్నట్టు అనౌన్స్ చేశాడు. అంతే, ఫ్యాన్స్ సేమ్ పవర్ఫుల్ వీడియో గ్లిమ్స్ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే చరణ్ కాస్త లేట్ అయినా మెగా ఫ్యాన్స్ కళ్ళు తేలేసేలా పెద్ద వీడియోను వదిలాడు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ సినిమా చేస్తున్నట్టు ఎప్పుడో అనౌన్స్ చేశాడు. ఆ మధ్య ఈ మూవీ షూటింగ్ మొదలెట్టినట్టు డైరెక్టర్ ప్రశాంత్ నీలే ఓ ఫోటోతో ఉన్న విషయం చెప్పాడు. రీసెంట్గా ఏప్రిల్ 22 నుంచి తాను షూటింగ్లో పాల్గొంటున్నట్టు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్డేట్ కూడా ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ తారక్ బర్త్డే డేట్ మే 20 నాటికి డ్రాగన్ వీడియో గ్లిమ్స్ రావచ్చనే ఊహాగానాల్లో తేలిపోతున్నారు. తారక్ పై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ను, రామ్ చరణ్ను తప్పక ఫాలో అవుతారని, మెగా బాబాయ్ అబ్బాయి లాగే తను కూడా తన బర్త్డే నాటికి డ్రాగన్ టీజర్ రిలీజ్ చేస్తాడని టాక్. మరి తారక్ సేమ్ ఇదే చేస్తాడో లేదో చూడాలి.